షర్మిల ఖమ్మంలో పోటీ చేయాలని అనుకున్నా ఖమ్మంలో పోటీ చేయాలని అనుకున్నా తెలంగాణలో షర్మిల రావడం వల్ల ఏపీ బేస్డ్ పొలిటీషియన్గా రాజశేఖర రెడ్డి తనయురాలిగా ఇక్కడికి వస్తే ఇబ్బంది తెలంగాణలో నష్టం జరుగుతున్నాయి కదా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అభ్యంతరం చెప్పారు ఆమెకు ఒక సీటు కూడా ఇవ్వలేదు పోటీయే చేయలేదు గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో దానివల్లే అడ్వాంటేజ్ అయింది షర్మిల పార్టీలో చేరితే ఖచ్చితంగా నష్టం జరిగేది అనే చర్చ ఉంది ఈ నేపథ్యంలో ఖమ్మంలో పోటీ చేయనిస్తారా షర్మిలని ఒప్పుకుంటారా అంటే మీరన్నది నిజం అయితే ఇప్పుడు షర్మిల వైపు నుంచి బహుశా వాదన ఏముంటుందంటే అది లోక్సభ ఎన్నికలు కనుక లోక్సభ ఎన్నికల్లో వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి పోటీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇంకో రాష్ట్రంలో పోటీ చేస్తూ ఉంటారు అందువల్ల అసెంబ్లీ ఎన్నికలు కాదు కదా ఇది జాతీయ నాయకురాలు ఆమె ఎక్కడి నుంచైనా పోటీ చేసి అనొచ్చు కానీ బట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వం ఒప్పుకుంటుందని నేను అనుకోను అందువల్ల ఆమె తెలంగాణలో ఖమ్మం నుంచి కూడా పోటీ చేసే అవకాశం కూడా చాలా తక్కువ అన్లెస్ అధిష్టానం ప్రెషరైజ్ చేస్తే తప్ప స్కోప్ తక్కువ మరి కడప నుంచి ఆమె పోటీ చేయడం అంత సులభమైన సీట్ కాదు ఇది ఎందుకైతే జగన్మోహన్ రెడ్డి బాగా బలహీనపడతారు అయితే ఇక్కడ ఒక నేపథ్యం కూడా ఉంది కళ్యాణ్ అసలు ఈ విభేదాలు ఈ స్థాయికి రావడానికి కడప సీటు కూడా ఒక ముఖ్య కారణమని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి వివేకానంద రెడ్డి ప్రతిపాదించాడు కడప సీటు మొదటి నుంచి కూడా 2019 ఎన్నికలకు ముందే ఇది కడప సీటు మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉంది ఆ కుటుంబంతోనే ఉండాలి నా మీద నాకు ఇవి సీటు నన్ను కాదంటే మీ అమ్మని పెట్టు కాదంటే మీ చెల్లిని పెట్టు కానీ బయట వాళ్ళకి ఇవ్వద్దు అని వివేకానంద రెడ్డి ప్రతిపాదించాడని అందుకు అంగీకరించకుండా భారతి తరఫున బంధువు అయినటువంటి ఆ వ్యక్తికి ఈ సీటు ఇచ్చారని ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటూ ఉంటారు అందువల్ల కడప సీటు ప్రెస్టీజియస్ గా మాత్రం ఉంటుంది షర్మిలకు ఒకవేళ జగన్తో పూర్తి స్థాయిలో పెట్టుకోవాలనుకుంటే కొడితే 7 కుంభస్థలాన్నే కొట్టాలి గనక రాజశేఖర రెడ్డి బిడ్డగా కడపలోనే తేల్చుకుంటాను మా అన్నతో పోవచ్చు అందువల్ల జగన్తో తేల్చుకోవటానికి ఆమె ఏ స్థాయి తీవ్రతను ప్రదర్శిస్తుంది అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది అదే సమయంలో గెలవడము గానుకున్న అవకాశాలేంటి రేపు వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ విడిగానే ఉంటుందా ఈ మధ్య లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వడంతో కొత్త వదంతులు కూడా వచ్చాయి తెలుగుదేశం పార్టీతో బీజేపీ కలవకపోతే టీడీపీ జనసేనతో ఆ అలయన్స్ లో కాంగ్రెస్ కలవచ్చని అప్పుడు షర్మిల కడప నుంచి పోటీ చేయాల్సిన అవసరం లేదు వేరే సేఫ్ సీట్ తో పోటీ చేయొచ్చు గతంలో విజయమ్మ పోటీ చేసిన సీట్లు కూడా ఉన్నాయి విశాఖ లాంటి సీట్లు ఉన్నాయి ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అప్పుడు కంపారిటివ్లీ సేఫ్ సీట్ ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది